గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇంతకుముందు క్లాసులో మనము వ్యాపార వ్యవహారాలను చిట్టాపద్దుల రూపంలో ఏ విధంగా నమోదు చేయాలో తెలుసుకున్నాము. ఇప్పుడు తర్వాత చిట్టాపద్దులు వ్యాపార వ్యవహారాలను చిట్టాపద్దులలో నమోదు చేసిన తర్వాత వాటిని అవర్జా అనేటువంటి పుస్తకంలోకి బదిలీ చేయవలసిన అవసరం ఉంటుంది. చిట్టా అనేటువంటి పుస్తకంలో వ్యాపార వ్యవహారాలు చిట్టాపద్దుల రూపంలో రాయబడతాయి. చిట్టాపద్దులు వ్యాపార వ్యవహారాల యొక్క నికర ఫలితాన్ని తెలుసుకున్నటకు ఉపయోగపడవు. కేవలం అవి వ్యాపార వ్యవహారాలకు ఒక ప్రాథమిక సాక్ష్యాధారంగా మాత్రమే పనిచేస్తాయి. కానీ వాటి వల్ల మనం వ్యాపార సంస్థ యొక్క నికర ఫలితాన్ని కానీ లేదా లాభ నష్టాలను కానీ ఆస్తిపుల పట్టిని దాని యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ని కానీ తెలుసుకోలేము చిట్టాపద్దుల ద్వారా. అయితే వ్యాపార సంస్థ యొక్క నికర ఫలితాన్ని లేదా వ్యాపార వ్యవహారాల యొక్క నికర ఫలితాన్ని తెలుసుకున్నటకు ఆ చిట్టాపద్దుల రూపంలో నమోదు చేసినటువంటి వ్యాపార వ్యవహారాలను అవర్జా అనేటువంటి పుస్తకంలోకి బదిలీ చేయవలసిన అవసరం ఉంటుంది, ట్రాన్స్ఫర్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఈ అవర్జా అనేటువంటిది ఒక పుస్తకం. దీన్ని బుక్ ఆఫ్ సెకండరీ ఎంట్రీ లేదా మలిపద్దు పుస్తకము అని అంటారు. చిట్టా అనేటువంటి పుస్తకంలో రాయబడినటువంటి ప్రతి వ్యాపార వ్యవహారాన్ని దాని యొక్క స్వభావాన్ని అనుసరించి సంబంధిత అవర్జా ఖాతాలోకి తర్జుమా చేయవలసిన అవసరం ఉంటుంది. దీన్నే పోస్టింగ్ అని అంటారు ఇంగ్లీష్లో. ఓకే, సో వ్యాపార వ్యవహారాలను ఖచ్చితంగా అవర్జా అనేటువంటి పుస్తకంలో ఉన్నటువంటి వివిధ అవర్జా ఖాతాలలోకి వాటిని బదిలీ చేసినప్పుడు మాత్రమే వ్యాపార వ్యవహారాల యొక్క నికర ఫలితాన్ని లేదా వ్యాపార సంస్థ యొక్క నికర ఫలితాన్ని మనం తెలుసుకోవడానికి అనుకూలంగా అనేటువంటిది ఉంటుంది అని చెప్పవచ్చు. ఓకే, సో ఈ అవర్జా అనేటువంటిది అకౌంటింగ్ సైకిల్లో అకౌంటింగ్ చక్రంలో రెండవ దశ. అందుకే దీన్ని మలిపద్దు పుస్తకము లేదా బుక్ ఆఫ్ సెకండరీ ఎంట్రీ అని అంటారు. చిట్టా అనేటువంటి పుస్తకము మొదటి పుస్తకము, వ్యాపార వ్యవహారాలు మొట్టమొదటిగా నమోదు చేయబడేటువంటి పుస్తకము చిట్టా. అందుకే దాన్ని తొలిపద్దు పుస్తకం అని, తర్వాత వ్యాపార వ్యవహారాలను నమోదు చేయబడేటువంటి పుస్తకం అవర్జా గనక దీన్ని మలిపద్దు పుస్తకం అని చెప్పడం జరుగుతుంది. సో రెండవ దశగా అకౌంటింగ్ చక్రంలో రెండవ దశగా అవర్జా అనేటువంటి పుస్తకాన్ని తయారు చేయడం జరుగుతుంది. అవర్జా అనేటువంటి పుస్తకంలో వివిధ ఖాతాలు, వ్యక్తిగత, వాస్తవిక, నామమాత్రపు ఖాతాలన్నీ కూడా ఈ అవర్జా అనేటువంటి పుస్తకంలో తయారు చేయడం అనేటువంటిది జరుగుతుంది. అవర్జా తయారీ వల్ల వ్యాపార వ్యవహారాల యొక్క నికర ఫలితాన్ని మనకు తెలుసుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడడానికి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. అయితే అవర్జా ఖాతా అంటే ఏమిటి? వాట్ ఈజ్ మెంట్ బై ది లెడ్జర్ అకౌంట్? ఓకే, అవర్జా ఖాతా అంటే ఏమిటి? ఒకే స్వభావం కలిగినటువంటి వ్యాపార వ్యవహారాల యొక్క నికర ఫలితాన్ని తెలుసుకోవడం కొరకు ఆ వ్యాపార వ్యవహారాలన్నింటినీ ఒక నివేదిక రూపంలో తయారు చేసినట్లయితే దాన్ని అవర్జా ఖాతా అని అంటారు. నివేదిక లేదా ఒక పట్టిక రూపంలో తయారు చేసినటువంటి దాన్ని అవర్జా ఖాతా అని అనడం జరుగుతుంది. ఇది ఇంగ్లీష్ అక్షరంలోని ఆ క్యాపిటల్ లెటర్స్లో టీ అనేటువంటిది క్యాపిటల్ టీ షేప్లో ఈ అవర్జా ఖాతా అనేటువంటిది ఉండడం జరుగుతుంది. దీనికి రెండు భాగాలు ఉంటాయి, ఎడమవైపు భాగము, కుడివైపు భాగము. ఎడమవైపు భాగాన్ని డెబిట్ వైపు అని, కుడివైపు భాగాన్ని క్రెడిట్ వైపు అని అనడం జరుగుతుంది. ద లెఫ్ట్ సైడ్ పోర్షన్ ఆఫ్ ది లెడ్జర్ అకౌంట్ ఈజ్ నోన్ యాజ్ డెబిట్ సైడ్ అండ్ ద రైట్ సైడ్ పోర్షన్ ఆఫ్ ది లెడ్జర్ అకౌంట్ ఈజ్ నోన్ యాజ్ ది క్రెడిట్ సైడ్. సో లైక్ దాట్ అవర్జా ఖాతా అనేటువంటిది ఇంగ్లీష్లోని టీ అక్షరాన్ని పోలి ఉంటుందని చెప్పవచ్చు. వ్యాపార వ్యవహారాలను చిట్టా నుంచి అవర్జాకి నమోదు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించవలసిన అవసరం ఉంటుంది. ఏ ఖాతాను తయారు చేస్తున్నాము, ఆ ఖాతా చిట్టాపద్దులో ఏమైంది, డెబిట్ అయిందా లేదా క్రెడిట్ అయిందా? మనం తయారు చేసినటువంటి ఖాతా చిట్టాలో డెబిట్ అయినట్లయితే అవర్జా ఖాతాలో డెబిట్ వైపున క్రెడిట్ అంశాన్ని, మనం తయారు చేస్తున్న ఖాతా చిట్టాలో క్రెడిట్ అయినట్లయితే ఆ సంబంధిత అవర్జా ఖాతాలో క్రెడిట్ వైపున డెబిట్ అంశాన్ని నమోదు చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ విధంగా ప్రతి వ్యాపార వ్యవహారాన్ని అవర్జాలోకి నమోదు చేసిన తదుపరి అవర్జా ఖాతాల యొక్క నిల్వను తేల్చవలసిన అవసరం ఎంతైనా ఉంటుందని చెప్పవచ్చు. అవర్జా ఖాతాలను నిల్వ తేల్చవలసిన అవసరం ఉంటుంది, బ్యాలెన్స్ చేయవలసిన అవసరం ఉంటుంది. అకౌంటింగ్ ఈక్వేషన్ ప్రకారము, అకౌంటింగ్ ఈక్వేషన్ అటువంటిది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం అకౌంటింగ్ కాన్సెప్ట్స్లో.
అకౌంటింగ్ ఈక్వేషన్ ఏం తెలియజేస్తుందంటే, ఓకేనా, లేదా జంట పద్దు విధాన సూత్రం మనకి ఏం తెలియజేస్తుందంటే డెబిట్ మొత్తాలన్నీ కూడా క్రెడిట్ మొత్తాలతో సమానంగా ఉండాలి. ఓకే, టోటల్ ఆఫ్ డెబిట్స్ షుడ్ బి ఈక్వల్ విత్ ద టోటల్ ఆఫ్ క్రెడిట్స్. ఓకేనా. సో ఎందుకంటే జంట పద్దులో ప్రతి వ్యాపార వ్యవహారానికి మరి వ్యతిరేకమైనటువంటి సమానమైనటువంటి ఒక వ్యవహారం అనేటువంటిది నమోదవుతుంది. జంట పద్దు విధానం మనకి ఏం తెలియజేస్తుందంటే డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ అనేది నేర్చుకున్నాం అకౌంటింగ్లో. మనం పొందే ప్రయోజనము ఈజ్ ఈక్వల్ టు మనం కోల్పోయే ప్రయోజనం. మనం పొందే ప్రయోజనంతో కోల్పోయే ప్రయోజనం అటువంటి సమానంగా ఉంటుంది కనుక ప్రతి అవర్జా ఖాతా చూసుకున్నట్లయితే ప్రతి అవర్జా ఖాతాల యొక్క డెబిట్ వరుసల మొత్తము క్రెడిట్ వరుసల మొత్తము సమానంగా ఉండవలసిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఈ డెబిట్ క్రెడిట్ వరుసల మొత్తాల మధ్యలో ఏదైనా తేడా ఉన్నట్లయితే దాన్ని నిల్వ అని అనడం జరుగుతుంది. బ్యాలెన్స్ నిల్వ అని అనడం జరుగుతుంది. ఆ నిల్వ తేల్చడాన్ని ఇక్కడ బ్యాలెన్సింగ్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్ అంటే ప్రతి అవర్జా ఖాతా యొక్క డెబిట్ వరుసల మొత్తానికి మరియు క్రెడిట్ వరుసల మొత్తానికి మధ్య గల తేడాను తెలుసుకోవడాన్ని అవర్జా ఖాతాను నిల్వ తేల్చడం అని అనడం జరుగుతుంది. కొన్ని అవర్జా ఖాతాలు డెబిట్ నిల్వను చూపుతుంటాయి, కొన్ని అవర్జా ఖాతాలు క్రెడిట్ నిల్వను చూపుతుంటాయి, కొన్ని అవర్జా ఖాతాలు ఎటువంటి నిల్వను చూపవు. ఓకే, సో ఒకవేళ డెబిట్ వైపు తేడా వచ్చినట్లయితే డెబిట్ వైపున టు తేల్చిన నిల్వ అని, క్రెడిట్ వైపున తేడా వచ్చినట్లయితే క్రెడిట్ సైడ్న బై తేల్చిన నిల్వ అని రాయవలసిన అవసరం ఉంటుంది అవర్జా ఖాతా. దానికి సంబంధించినటువంటి మరికొన్ని వివరాలు మనం ఇక్కడ తీసుకుందాం. ఓకే, ఐ హోప్ ఆల్ యూ హ్యావ్ నోట్ డౌన్ దిస్ ఇన్ యువర్ నోట్బుక్స్. ఓకే, అవర్జా ఖాతా అనేటువంటిది ఇంగ్లీష్లోని టీ అక్షరాన్ని పోలి ఉంటుందని ఇందాకనే చెప్పడం జరిగింది. దాని యొక్క ప్రొఫార్మా ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క నమూనా ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మనం చూద్దాం. అవర్జా ఖాతాలలో ఏ విధంగా వ్యాపార వ్యవహారాలు నమోదు చేయవలసిన అవసరం ఉంటుందో ఆ పద్ధతిని కూడా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఫర్ యువర్ బీకామ్ ఫస్ట్ ఇయర్ పర్పస్ వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ క్వశ్చన్ ఫ్రమ్ ది లెడ్జర్ అకౌంట్. లెడ్జర్ అనేటువంటి చాప్టర్లో నుంచి మనకు పెద్దగా ప్రాబ్లమెటిక్ క్వశ్చన్ రాకపోవచ్చు పిల్లలు. అయినప్పటికీ కూడా దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ అకౌంటింగ్ సైకిల్, దట్ ఈస్ వై యూ నీడ్ టు లెర్న్ దిస్ కంపల్సరీలీ. ఓకే, అవర్జా ఖాతా యొక్క నమూనాను ఇక్కడ గీస్తున్నాను పిల్లలు. స్కేలు ఉపయోగించండి ఖచ్చితంగా. డోంట్ డ్రా ఫ్రీ హ్యాండ్, డోంట్ డ్రా ద లైన్స్ ఫ్రీ హ్యాండ్. యూజ్ స్కేల్ ఎవ్రీ టైమ్ whenever you are drawing the lines. If you use scale it will look very good. ఓకే, ఈ విధంగా అవర్జా ఖాతా యొక్క నమూనా. ఇది సెంటర్ లైన్ పిల్లలు, ఇది మధ్యలో ఉండేటువంటి ఒక బార్డర్ లైన్గా మనం చెప్పడానికి. ఇది ఈ లైన్కు ఇటువైపు ఎడమ వైపు ఉన్నటువంటిది ఇది డెబిట్ వైపు, ఇటువైపు కుడివైపు ఉన్నటువంటి దాన్ని క్రెడిట్ వైపు అని మనం ఈ విధంగా ఇండికేట్ చేయాలి. ఇక్కడ శీర్షిక రాయాలి, టైటిల్. అవర్జా ఖాతా యొక్క శీర్షిక అది ఏ ఖాతా అని తెలియజేస్తుంది. ఆ శీర్షిక నగదు ఖాతానా, అమ్మకాల ఖాతానా, కొనుగోలు ఖాతానా, లేదా ఏదైనా వ్యక్తిగత ఖాతానా, వాస్తవిక ఖాతానా అనేటువంటి దాన్ని అక్కడ తెలియజేయాలి. ఇక్కడ డెబిట్ వైపు మొదటి వరుసలో తేదీ రాయాలి, తేదీ, ఆ వ్యవహారం జరిగినటువంటి తేదీ. రెండవ వరుసలో వివరాలను నమోదు చేయాలి, వివరాలు, పర్టికులర్స్. ఓకేనా, ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ సన్నగా ఉన్నటువంటి ఈ కాలం ఏంటంటే పిల్లలు చిట్టా పుట సంఖ్య. దీన్ని ఏమంటారు? జర్నల్ ఫోలియో నంబర్. చిట్టా పుట సంఖ్య. చిట్టా పద్ధతులలో కూడా ఒక సన్నటి ఒక కాలం వచ్చింది, దాన్ని అవర్జా పుట సంఖ్య అన్నాము. ఇక్కడ చిట్టా పుట సంఖ్య అనాలి. ఈ ఫలానా ఖాతా చిట్టా అనేటువంటి పుస్తకంలో ఏ పేజీలో ఉందో తెలియజేసేటువంటి ఆ పేజ్ నెంబర్ అది చిట్టా పుట సంఖ్య అనేటువంటిది. ఇక్కడ మొత్తం రూపాయలు. డెబిట్ వైపున తేదీ, వివరాలు, చిట్టా పుట సంఖ్య మరియు మొత్తం రూపాయలు. అదేవిధంగా క్రెడిట్ వైపున కూడా తేదీ, వివరాలు, సేమ్ ఇక్కడ కూడా జర్నల్ ఫోలియో నంబర్, చిట్టాపుట సంఖ్య, మొత్తం రూపాయలు ఈ విధంగా నమోదు చేయవలసిన అవసరం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు అవర్జాలో ఏ విధంగా నమోదు చేయాలి, వ్యాపార వ్యవహారం ఏ విధంగా అవర్జా ఖాతాలో నమోదు చేయాలి అనేటువంటి దాన్ని మనము ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొన్ని సందర్భాలలో అవర్జా ఖాతాలు డెబిట్ నిల్వను లేదా క్రెడిట్ నిల్వను చూపడం అనేటువంటిది జరుగుతుంది. ఒకవేళ ప్రారంభంలో ఫర్ ఎగ్జాంపుల్ 2020 జనవరి 1 ఈ ఫలానా ఖాతా, ఉదాహరణకు ఒక ఖాతా తీసుకుందాం. ఇక్కడ
నగదు ఖాతా అని తీసుకుందాం ఎగ్జాంపుల్ కింద. నగదు ఖాతా ఎల్లప్పుడూ డెబిట్ నిల్వను చూపుతుంది. అది ఆస్తి. వాస్తవిక ఖాతాలన్నీ కూడా డెబిట్ నిల్వను చూపుతాయి. కనుక డెబిట్ వైపున ప్రారంభపు నిల్వను రాసేటప్పుడు 2 అని రాయాలి. 2 అని రాసి తెచ్చిన నిల్వ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని ఓపెనింగ్ బ్యాలెన్స్ని ఇక్కడ రాయవలసిన అవసరం ఉంటుంది. అదే ఒకవేళ ఏదైనా ఒక అవర్జా ఖాతా క్రెడిట్ నిల్వను చూపినట్లయితే క్రెడిట్ వైపున బై తెచ్చిన నిల్వ అని రాస్తాము. క్రెడిట్ వైపున బై, ఇంగ్లీష్ పదము బై. ఇక్కడ 2 డెబిట్ వైపు రాసేదానికి ప్రతిదానికి ముందర 2, క్రెడిట్ వైపు రాసేదానికి ప్రతిదానికి ముందర బై అని రాయాలి. తెచ్చిన నిల్వ అని అమౌంట్ వరుసలో మొత్తం రూపాయల వరుసలో అమౌంట్ రాయాలి. ఓకే. సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు వ్యాపార ప్రారంభానికి తీసుకొచ్చినటువంటి నగదు చిట్టాపొద్దు ఏమొస్తుంది చెప్పండి. నగదు ఖాతా డెటార్ టు మూలధనం ఖాతా. నగదు ఖాతా డెటార్ టు మూలధనం ఖాతా అని చిట్టాపొద్దు వస్తుంది. ఇది చిట్టాపొద్దు. ఓకే. 50,000 రూపాయల మొత్తంతో వ్యాపారాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ చిట్టాలో నగదు ఖాతా ఏమైంది పిల్లలు? డెబిట్ అయింది. మొదటి వ్యవహారాన్ని డెబిట్ వ్యవహారం అంటాం. నగదు ఖాతా తయారు చేస్తున్నాము. చిట్టాలో నగదు ఖాతా డెబిట్ అయింది కనుక నగదు ఖాతాలో డెబిట్ వైపున ఇక్కడ ఉన్నటువంటి క్రెడిట్ అంశాన్ని నమోదు చేయాలి. క్రెడిట్ అంశం ఏమి? 2 మూలధనం ఖాతా అని ఇక్కడ ఉన్నటువంటి క్రెడిట్ అంశాన్ని ఇక్కడ నమోదు చేయాలి. 50,000 రూపాయలతో వ్యాపారాన్ని ప్రారంభించాం. 50,000 రూపాయల నగదు సంస్థలోకి వచ్చింది. ఒకవేళ వెంటనే నెక్స్ట్ డేట్లో ఇందులో నుంచి ఒక 10,000 రూపాయలను బ్యాంకులో డిపాజిట్ చేసినాం అనుకోండి. ఉదాహరణకు ఏమొస్తుంది చిట్టాపొద్దు? బ్యాంక్ ఖాతా డెటార్ టు నగదు ఖాతా అని చిట్టాపొద్దు వస్తుంది. చిట్టాపొద్దులు ఆల్రెడీ నేర్చుకున్నాం పిల్లలు. బ్యాంక్ ఖాతా డెటార్ టు నగదు ఖాతా అని చిట్టాపొద్దు రావడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ మనం తయారు చేసినటువంటి ఖాతా నగదు ఖాతా అనేటువంటిది చిట్టాలో క్రెడిట్ అయింది కనుక అవర్జాలో జనవరి 2020 జనవరి 2 నాడు బ్యాంకులో 10,000 డిపాజిట్ చేశాం. నగదు ఖాతా అనేటువంటిది చిట్టాలో క్రెడిట్ అయింది, చిట్టాబొద్దులో క్రెడిట్ అయింది కనుక క్రెడిట్ వైపున ఇక్కడ ఉన్నటువంటి డెబిట్ అంశము అదేంటి? బ్యాంక్ ఖాతా అనేటువంటిది డెబిట్ అంశం కనుక ఇక్కడ బై బ్యాంక్ ఖాతా అని నమోదు చేయాలి 10,000 రూపాయలు. ఓకేనా? ఈ విధంగా చాలా జాగ్రత్తగా నేర్చుకోండి పిల్లలు. ఈ నమోదు అనేటువంటిది మీకు వచ్చిందనుకోండి, ఈ పెద్ద అవర్జాలను తయారు చేయడం పెద్ద విషయమైనటువంటిది కాదు. ఇంకొక 2 ఉదాహరణలకు మీకు చెప్తాను చూడండి. సో లెట్ us assume that we have sold the goods. నగదుపై సరుకు అమ్మకము అనేటువంటిది ఒకదాన్ని తీసుకుందాం. నగదు ఖాతా డెటార్ టు అమ్మకాల ఖాతా అని చిట్టాపొద్దు వస్తుంది. నగదు ఖాతా డెటార్ టు అమ్మకాల ఖాతా. ఒక 20,000 రూపాయల విలువ గల సరుకు నగదుపై అమ్మాము. చిట్టాపొద్దులో నగదు ఖాతా మనం తయారు చేసినటువంటి ఖాతా ఇది నగదు ఖాతా ఏమైంది? డెబిట్ అయింది కనుక ఈ నగదు ఖాతాలో డెబిట్ వైపున వచ్చి ఈ క్రెడిట్ అంశాన్ని మనం ఇక్కడ నమోదు చేయాలి. జనవరి 3 జనవరి 4 అనుకోండి ఉదాహరణకు. ఇక్కడ నగదు ఖాతా డెబిట్ అయింది కనుక నగదు ఖాతాలో డెబిట్ వైపున వచ్చేసేసి ఇక్కడ ఉన్నటువంటి క్రెడిట్ అంశాన్ని ఏంటది క్రెడిట్ అంశము? అమ్మకాల ఖాతా కనుక టు అమ్మకాల ఖాతా అని నమోదు చేయాలి. 20,000 రూపీస్ సంస్థలోకి నగదు వచ్చింది. నగదుపై సరుకు కొనుగోలు చేశాము. ఒక ఉదాహరణ తీసుకుందాం. నగదుపై సరుకు కొనుగోలు చేశాము. చిట్టాపొద్దు ఏమొస్తుంది పిల్లలు? కొనుగోలు ఖాతా డెటార్ టు నగదు సంస్థలోంచి వెళ్ళిపోతుంది కనుక నగదు ఖాతాని క్రెడిట్ చేస్తాం. తయారు చేస్తున్నటువంటి ఖాతా నగదు ఖాతా. చిట్టాపొద్దులో నగదు ఖాతా క్రెడిట్ అయింది కనుక క్రెడిట్ వైపున వచ్చి ఓకేనా డేట్ వరుసలో డేట్ ఏదో ఉదాహరణకు రాస్తున్నాను 5వ తేదీ. చిట్టాపొద్దులో నగదు ఖాతా క్రెడిట్ అయింది కనుక అవర్జా ఖాతాలో నగదు ఖాతాలో క్రెడిట్ వైపున వచ్చి ఇక్కడ ఉన్నటువంటి డెబిట్ అంశాన్ని నమోదు చేయాలి. బై కొనుగోలు ఖాతా. ఓకేనా? ఒక 30,000 రూపాయల సరుకు కొనుగోలు చేశాము అనుకోండి ఉదాహరణ 30,000 రూపీస్. ఓకే. సో ఈ విధంగా వ్యాపార వ్యవహారాలను చిట్టాలో రాసిన తర్వాత వాటిని అవర్జాలో నమోదు చేయవలసిన అవసరం ఉంటుంది. ఇప్పుడు అవర్జా నిల్వను తేలుద్దాం. ఉదాహరణకు మన చేతులు అప్పటికే ఎటువంటి నిల్వ లేదు, ప్రారంభపు నిల్వ లేదుగా భావించండి, లేదు కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించినట్టుగా భావించండి, నో ప్రాబ్లం. సో లెట్ us ట్రై టు అండర్స్టాండ్ హౌ టు బ్యాలెన్స్ ద లెడ్జర్ అకౌంట్. డెబిట్ వైపున చూసినట్లయితే మనకు ఎక్కువ కనబడుతుంది అమౌంట్ 50,000 + 20,000 టోటల్ 70,000 కనబడుతుంది. దాన్ని క్రెడిట్ వైపు కూడా రాయాలి.
అవర్జా ఖాతా ఎటువైపు ఎక్కువగా కనబడుతుంటే అటువైపు టోటల్ చేసి దాన్ని ఆపోజిట్ వైపు కూడా రాసిన తర్వాత ఈ 70,000కు ఇక్కడ ఉన్నటువంటి 10,000 ప్లస్ 30,000 టోటల్ ఎంత 40,000. ఈ రెండిటి మధ్య 70,000కు 40,000కు మధ్య తేడా 30,000 30,000 అనేటువంటి దాన్ని మనం బ్యాలెన్స్గా చెప్తాం. ఇప్పుడు ఏమైంది, ఈ రెండు వైపులా సమానమైంది. ఇక్కడ తేడా వచ్చింది, మనకు 30,000 రూపాయల తేడా వచ్చింది. 70,000 మైనస్ 30,000 మైనస్ 10,000 ఈజ్ ఈక్వల్ టు 30,000. దట్ ఈస్ నోన్ యాజ్ ది క్లోజింగ్ బ్యాలెన్స్ బై తేల్చిన నిల్వ. ఓకే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ 31st January అనుకోండి, మనకు ఈ నెల చివరిలో మన చేతిలో ఇంకా 30,000 రూపాయల నగదు ఉన్నట్టుగా భావిస్తాము. సో నగదు ఖాతా 30,000 నిల్వను చూపుతుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ 30,000 rupees is balance in our hand. 30,000 cash balance is in our hand. So this is the way in which we need to prepare the cash account or any ledger account. Here I taken the example of cash account. నగదు ఖాతా యొక్క ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఈ విధంగా ఈ పద్ధతిలోనే ఇప్పుడు చెప్పినటువంటి పద్ధతిని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రతి అవర్జా ఖాతాను ఇదే పద్ధతిలో తయారు చేయడం జరుగుతుంది. ఓకే, let us see some more examples in other video. Okay, right.